హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మిరాజ్ మోటోలా 22. లెంత్ వీడియోస్ లేక చాలా గ్యాప్ వచ్చింది అనుకుంటా. గ్యాప్ ఇచ్చింది కూడా దగ్గర కాకుండా ఇక లాంగ్ డిస్టెన్స్ వెళ్దామని ఫిక్స్ అయినా, అందుకోసం మనకు కొంచెం గ్యాప్ వచ్చింది. సో మొత్తానికైతే మనం వైపు రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. ఈరోజు మనం వెళ్ళేది సీలేరు. మధ్యలో కొన్ని స్టాప్స్ ఉన్నాయి, అవన్నీ వెళ్ళే దారిలో మాట్లాడుకుందాం. సో కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. చాలా ఇంకెందుకు లేటు, మరి వీడియోలో వెళ్తూ మాట్లాడుకుందాం మీడియా విషయాలు. జై శ్రీరామ్. చాలా రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. టైం వచ్చేసి 7-8 అవుతుంది, ఒక 10 minutes తక్కువ. మనం వెళ్ళే రూట్ వచ్చేసి అయితే ఒకసారి ఇక్కడ మ్యాప్ ఇస్తున్నా చూసుకోండి. ఇక్కడ నుండి వరంగల్ నుండి భద్రాచలం నుండి చింతూరు నుండి సీలేరు. మేబీ అక్కడ నుండి అంటే వైజాగ్ కూడా వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నా. చూద్దాం, మరి కుదిరితే వైజాగ్ కూడా మొత్తం కవర్ చేసుకుని వద్దాం. ప్రజెంట్ అయితే సీలేరు వరకు. సీలేరు వెళ్ళినాక మరి టైం ఉంటే చూద్దాం, ఇంకెక్కడికన్నా ప్లాన్ ఉంటుందేమో. మొత్తం మనకి సీలేరు వరకు అంటే 465 kilometers వస్తుంది ఎగ్జాక్ట్లీ మా ఇంటి దగ్గర నుండి. అక్కడ నుండి వైజాగ్ వెళ్ళాలంటే 200 kilometers మళ్ళీ ఎక్కిష్ట. అంటే మొత్తం ఇక ఓవరాల్గా ఇన్ కేస్ వైజాగ్ వెళ్తే మాత్రం వెళ్ళి రావడానికే 1300 kilometers ఈజీగా అవుతుంది. అప్ అండ్ డౌన్ అని చెప్పేది, అప్ అండ్ డౌన్కి 1300 kilometers ఈజీగా అవుతుంది. ఇది వచ్చేసి కూడవెల్లి. మనం రీసెంట్గా ఇక్కడ జాతర వీడియో కూడా తీసినాం. చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆ వీడియో. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడనే కూడవెల్లి టెంపుల్ వచ్చేసి. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసేయండి. ఇప్పటికైతే 45 kilometers అయితే ట్రావెల్ చేసినాం. మన వీడియోస్ చాలామంది చూస్తారు కానీ లైక్స్ మాత్రమే కొట్టట్లేదు. తప్పకుండా లైక్ కొట్టండి, ఓకేనా. నేను ఈ ఏపీ వ్లాగ్ కంప్లీట్ అయిపోయే లోపు మనం ఆ గివ్ అవే కూడా అనౌన్స్మెంట్ చేసేద్దాం. ఆ లోపు మీరు 500 subscribersని ఇస్తారని అనుకుంటున్నా. తొందరగా కంప్లీట్ చేసేసేయండి. ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు. ఒక్కసారి మౌంటైన్స్ చూడండి, సూపర్ కనిపిస్తున్నాయి అవైతే. ఇలాంటివి వీడియోలో చూడడం కాదు, రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే మస్తు అనిపిస్తుంది. ఇంకా మొత్తానికైతే మనం వరంగల్కి అయితే వచ్చేసినాం. మనం మోస్ట్ ఫేమస్ 1000 pillars టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ దగ్గర వరకు అయితే వచ్చేసినాం టెంపుల్కి. ఒక 3 kilometers డిస్టెన్స్ అంతే. తొందరగానే రీచ్ అయిపోయినాం. మేము 10-11 అయిపోద్దాం అనుకున్నాం, 11-12 అట్లీస్ట్ 11 అవుతుంది అనుకున్నాం వరంగల్ రీచ్ అయ్యే వరకు. బట్ కాకపోతే 10లోకి వచ్చేసినాం. అంటే మనం మ్యాక్సిమం స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం అన్నట్టుగా. నేను మినిమం 100 పైనే కొడుతున్నాను, అందుకే ఇంత తొందరగా రీచ్ అయిపోయాను. ఎగ్జాక్ట్లీ 2 hours వచ్చేసినాం మనం. ఇక్కడ లెఫ్ట్లోనే 1000 స్తంభాల గుడి కనిపిస్తుందా, లోపలికి వెళ్దాం. కొబ్బరికాయ తీసుకుందామని అయితే వచ్చేసినాం. ఇక్కడికి ఒక టెంకాయ ఇవ్వండి అక్క. చాలా కొబ్బరికాయ అయితే తీసేసుకొని లోపల దర్శనానికి వెళ్ళిపోదాం. బైక్ అయితే పార్కింగ్లో పెట్టేసినాం. బైక్ పార్కింగ్కి 10 rupees. అండ్ లగేజ్ ఒక బ్యాగ్ వచ్చేసి 10 rupees. మీరు 2 బ్యాగులు ఉంటే అంత తీసుకుంటారు అమౌంట్. ఒకటే. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుండి. టెంపుల్కి అయితే నేను మా వాడు ఇద్దరం వచ్చాం. మీరు ఇచ్చేగాడు అంటే వీడు అటే ఉంటాడు అన్నట్టు ఇప్పుడు ఆంధ్రాని. ఇక వీడితో పాటు కలిసేసి వచ్చేసినాయి. ఇక మనకు కనిపిస్తున్నదే 1000 స్తంభాల గుడి.
ఫస్ట్ అయితే దర్శనం చేసుకుని వస్తాం, దర్శనం చేసుకుని వచ్చినాక కలుద్దాం మరి. ఇప్పుడు నేను ఉన్నది వచ్చేసి టెంపుల్ ఆపోజిట్లోనే ఉంది, దీంట్లోకి వచ్చేసాను. ఈ గుడి కాకతీయుల కాలం నాటికి సంబంధించింది. ఇందులో దేవుడు వచ్చేసి శివుడు, శివలింగం. ఒక్కసారి డిజైన్ మాత్రం నచ్చుకోవాలి. 1000 స్తంభాలు అంటే మనకు గుడి చుట్టూరు, గుడి గోడ మధ్యలో ఇవన్నీ కలుపుకొని 1000 స్తంభాలుగా దీనికి పేరు రావడం జరిగింది. వీడియోకైతే పర్మిషన్ ఇవ్వలేరు, అంటే లోపలికి ఇవ్వలేరు, బయట మాత్రం తీసుకోవచ్చు. గుడి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది, అంటే ఇది గుడికి ఆపోజిట్లో ఉన్న దగ్గర ఉన్నాను. గుడి దగ్గర వెళ్ళి చూపిస్తా. గుడి అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. వీళ్ళు వచ్చాడు, ఎవర్రా నువ్వు? ఇప్పుడు ఇది మనకు కనిపిస్తుంది గుడి బ్యాక్ సైడ్ మొత్తం వ్యూ ఇది. అక్కడ వచ్చేసి ముందర కోనేరు అన్నట్టు అది, బట్ ఇప్పుడు దాన్ని ఎవరు యూజ్ చేయట్లేరు. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ 1000 పిల్లర్స్ టెంపుల్ అయితే చాలా ఇక మనకు లేట్ అవుతాయి కాబట్టి మనం తొందరగానే నేను షార్ట్గానే తీస్తున్నాను. ఇక్కడ నుండి ఇంకా 400 కిలోమీటర్స్ జర్నీ అయ్యాలి. సో అందుకోసం మనం వెళ్ళిపోతాం తొందరగా. ఈ టెంపుల్ హిస్టరీ మొత్తం దీంట్లో మ్యాటర్ ఉంది. రుద్రేశ్వర స్వామి దేవాలయం అంటారు అన్నట్టు ఇంకొక పేరుగా.